హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బిర్యానీ చేద్దాం రండి. హోల్ గరం మసాలా ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ వేడెక్కాక ఇందులోకి పచ్చిమిరపకాయలు వేయాలి. బాగా అవి వేసిన తర్వాత హోల్ గరం మసాలా వేసేసి బాగా వేయించుకోవాలి. ప్లేట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పుదీనా వేసి బాగా వేయించేసి కాసేపు పెట్టాలి. అలాగే తర్వాత కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని అవి వేగినాక వేసేసేయాలి. వేసేసిన తర్వాత టమాటా ముక్కలు ఉంటాయి కదా, అవి కట్ చేసేసుకొని దాంట్లోకి వేసుకోవాలి. అవి వేగేలోపు మనం చికెన్ కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. అవి వేగినాక చికెన్ అందులోకి వేసేసుకుంటే కొంచెం అటు ఇటుగా తిప్పేయాలి. మోస్ట్లీ ఆయిల్లోనే ఎక్కువసేపు కొంచెం ఉడకడానికి ట్రై చేయండి. బాగా ఉడుకుతుంది. అలా వేయించేసి కాసేపు ప్లేట్ పెట్టేయాలి. ఓపెన్ చేసి చూస్తే కొంచెం వేగి ఉంటాయి. కసూరి మేతి వేసి కొంచెం కలరిపల్ల బాగా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేస్తారు. ఆల్మోస్ట్ ఉడుకుతూ ఉంది. ఇంకా నీళ్ళు ఏమి ఇంకా వేయలేదు. అందులోని వాటర్ పొంగుతాయి కాబట్టి నీళ్ళు వెంటనే వేయాల్సిన అవసరం లేదు. ఉడికిందా లేదా చేస్తున్నాడు. అందులోకి కారం, చికెన్కి సరిపోయే కారం వేసి తర్వాత మళ్ళీ రైస్ వేసినప్పుడు కొంచెం కారం వేసుకుంటే మీ టేస్ట్ తగ్గట్టు సరిపోతుంది. ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వేయించాలి. ఒక్కో సైడ్ చికెన్ పలావ్ అంటారు, మన సైడ్ అయితే బిర్యానీ అని అంటారు. ప్లేట్ వేసేసి కాసేపు ఉడకనిచ్చి మళ్ళీ గరం మసాలా వేశారు. తర్వాత చికెన్ మసాలా వేశారు.
ధనియాల పొడి ధనియాల పొడి టేస్ట్ మీ ఇష్టం మసాలా. బాగా కలపెట్టేసి బాగా వేయించాలి, లేకపోతే పచ్చివాసన వస్తే అస్సలు బాగుండదు. బాగా ఆయిల్లో ఉడకనిచ్చి కొంచెం వాటర్ వేసి అదే ఉడికిపోతుంది. మళ్ళీ రైస్ కోసం వేయాలి కదా. చూడండి ఆయిల్ ఎంత బాగా పొంగుతుందో. అలా ఆయిల్లోనే ఉడికిపోవాలి. తర్వాత వాటర్ 8 గ్లాసెస్ వాటర్ వేసినారు, 2.5 బియ్యం వేసినారు. ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం మీకు ఏమైనా తక్కువ ఉంటే ఇంకొంచెం వేసేసుకోండి. ఎసరు బాగా వేడెక్కాలి కదా. ప్లేట్ మూసేసుకొని కాసేపు ఎలా ఉంటే వేడైపోతుంది. బియ్యం వేసేసుకొని పెట్టేసుకోవడమే. ఉడికిపోయినాక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిని సరిపోతుంది.